'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 ఫినాలే రివ్యూ. దీన్ని రివ్యూ అనడం కంటే ర్యాంట్ అనడమే కరెక్ట్ అనుకుంటా. సీజన్ 5 వాల్యూమ్ 1 మనకెందుకు వర్కౌట్ అయిందంటే, మనం కొత్త వరల్డ్‌లోకి ఎంటర్ అయినట్టు అనిపిస్తది. సేమ్ హాకిన్సే గానీ కొత్త స్టేక్స్ ఉంటాయి, కొత్త సినారియోస్ ఉంటాయి. మనం ఎండ్ గేమ్ వస్తున్నట్టు తెలుస్తా ఉంటది. ఇప్పుడు మిలిటరీ గూడా హాకిన్స్‌లో వచ్చి ఉంది. వాళ్ళు గూడా అప్‌సైడ్ డౌన్‌లోకెళ్ళి ఏదో చేస్తా ఉంటారు. అదేంటో తెలవదు మనకి. వీళ్ళు గూడా క్రాల్స్‌కెళ్తా ఉంటారు. హాపర్ ఇంకా గ్యాంగ్ వాళ్ళు. కానీ హెన్రీ అక్కడ దొరకడు. హెన్రీ ఆడ ఏడికి పోయి దాసుకుండు. అది తెలవాలి. లైక్ ఇంకా మంచి మంచి సీన్స్ ఉంటాయి వాల్యూమ్ 1లో లైక్ హాలీ ఇన్విజిబుల్ ఫ్రెండ్ ఎవరని ఆబ్వియస్లీ మనకి హెన్రీ గార్డ్ అయిన డౌట్ వస్తుంది బట్ ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తున్నాడు అండ్ అది ఎట్లా రివీల్ అవుతుంది అని చెప్పి అండ్ విల్లిగన్ పవర్స్ అది ఎట్లా ట్యాప్ ఇన్ చేయొచ్చు అండ్ ఎండ్ గేమ్లో అది ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పి అండ్ ఆబ్వియస్లీ మ్యాక్స్ ఎట్లా బయట పడబోతుంది హెన్రీ గన్ మెమరీస్ నుంచి అండ్ హెన్రీ గన్ కేవ్ మెమరీస్ అసలు ఏంటిది అండ్ ఖాళీ రీఇంట్రొడ్యూస్ అవుతుంది ఆమె ఎట్లా ప్లే చేయబోతుంది ఇప్పుడు ఈ సినారియోలో అండ్ అప్సైడ్ డౌన్లో ఒక వాల్ ఉంటుంది ఆ వాల్ ఏంటిది ఇట్లా చాలా చాలా మంచి సీన్స్ ఉంటాయి బట్ అవన్నీ మంచి బ్రెడ్ క్రమ్స్ వదులుకుంటూ పోతూ ఉంటారు అది బ్రెడ్ క్రమ్స్ మనం కేక్కి లీడ్ అవుతుంది అనుకుంటే అది డస్ట్బిన్కి లీడ్ అవుతూ ఉంటుంది సో ఇట్లా సీజన్ 5లో ఆర్ ది ఫినాలేలో ఇట్లా నాకు మేజర్ ప్రాబ్లమ్స్ ఏమనిపించినాయి అని చెప్పి చెప్పుకుంటూ పోతూ ఉంటా ఇన్ నో పర్టికులర్ ఆర్డర్ వాల్యూమ్ 2 స్టార్టింగ్ నుంచే కొంచెం తేడా కొడుతూ ఉండింది సీన్లు కొంచెం చెప్పకుంటున్నాయి ప్లస్ ఆన్సర్స్ కూడా ప్రాపర్ ఏం దొరుకుతలేదు ఓన్లీ ఒక ఆన్సర్ దొరికింది అది వాల్ ఇట్లా ఫామ్ అయింది ఆర్ మన వరల్డ్కి అప్సైడ్ డౌన్కి లింక్ ఏంటిది అని చెప్పి ఎట్లా ఫామ్ అయిందని చెప్పి అది గుడ్ అనిపించింది బట్ మిగతా వాటన్నిటికీ కూడా ఏది ప్రాపర్ ఆన్సర్ దొరకలేదు వీటన్నిటికి కాంపెన్సేట్ చేయడానికి ఫినాలేలో టైం సరిపోతుందా ఆర్ అంత గొప్పగా ఉంటుందా అని చెప్పి నాకు డౌట్ పడుతూనే ఉన్నా నేను అండ్ వాల్యూమ్ 2కి తగ్గట్టే సిరీస్ ఫినాలే కూడా మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోయింది ఇప్పుడు సిరీస్ ఫినాలే అంటే మనకి ఏదో ఒకటి పండాలి లైక్ ఎమోషన్ కానీ సస్పెన్స్ కానీ థ్రిల్ కానీ వీళ్ళ క్యారెక్టర్స్కి ఏం జరగబోతుందని ఒక టెన్షన్ కానీ ఏదో ఒకటి బిల్డప్ అవ్వాలి కానీ ఈ సిరీస్ ఫినాలేలో అట్లాంటిది ఏం జరగదు అండ్ మోర్ ఓవర్ సిరీస్ ఫినాలేలో యాక్షన్ కంటే కామెడీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఆ 5 feet 3 inches నాన్సీ ఒక్కతే గన్ను పట్టుకొని మైండ్ ఫ్లేయర్ని కాల్స్తూ ఉంటుంది అరే ఆ బొక్కులో డెమోగారానికి ఏం కాదు మిలిటరీ వాళ్ళు గన్స్తో కాల్చుతూ ఉంటే వీళ్ళు మైండ్ ఫ్లేయర్ని గన్స్తో కాల్చుకుంటా ఆ మాక్టైల్స్ ఇసురుకుంటా ఆ ఫైర్తో ఆటలు ఆడుకుంటా ఏదో చేస్తూ ఉంటారు వాడు డెమోగార్ గన మైండ్ ఫ్లేయర్ వాడు మనకి చీమ కొట్టినట్టు ఉంటుంది కానీ అక్కడ జరిగేది అది కాదు మైండ్ ఫ్లేయర్ కనుక ఏదో అవుతూ ఉంటుంది మొత్తం చచ్చిపోతున్నట్టు చేస్తూ ఉంటాడు ఇక ఈ డస్టిన్ ఇంకా స్టీవ్ గాడు అయితే కిందికి పోయి ఏదో చేస్తూ ఉంటారు పొడుస్తూ ఉంటారు అరే మైండ్ ఫ్లేయర్ గాడు ఒక జలకిస్తే వీడు క్రాష్ అయ్యి మొత్తం నుజ్జు నుజ్జు అవుతారు కదరా ఓకే ఇది పక్కన పెట్టేస్తే ఇదంతా జరిగే టైంలో డెమో గోర్గన్స్ అండ్ డెమో బ్యాట్స్ ఎక్కడ పోయినాయండి అండ్ ఇంతకు ముందు ఎస్టాబ్లిష్ అయిన దాని ప్రకారం చూసుకుంటే విల్లుగాడు హైవ్ మైండ్ కనెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళకేం ఎక్స్పీరియన్స్ అవుతుందో విల్లుగాడు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాడు ఎందుకంటే సీజన్ 2లో డెమో గర్గన్స్కి కానీ ఆర్ అప్సైడ్ డౌన్ వెయిన్స్కి కానీ హర్ట్ చేస్తున్నప్పుడు విల్లుగాడు కూడా హర్ట్ అవుతాడు అదొక మేజర్ కన్సర్న్ ఉండే బట్ ఇక్కడ మైండ్ ఫ్లేయర్ని అంతా చేస్తున్నా కూడా విల్లుగాడు ఏం ఎక్స్పీరియన్స్ చేయడు ఇది ప్లాట్ హోల్ కాదండి వామ్ హోల్ ఇది అండ్ విల్లుగాడు జస్ట్ గే అని అందరి ముందు ఒప్పుకున్న తర్వాత వానికి విఘ్నగని చంపే పవర్ ఆర్ ఆత్మస్థైర్యం వచ్చేసిందంటే నమ్మాలా అండి ఐ నో దట్ విల్లుగాడు గే అని చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు అది ఇంపార్టెంట్ అని తెలుసు అండ్ అది చాలా సీజన్స్ నుంచి బిల్డ్ అవుతూ ఉంది బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ విఘ్నగని చంపేంత పవర్ వస్తుందంటే అది కామెడీగా అనిపిస్తుందండి అండ్ ఈ విఘ్నగాడు అయితే పెద్ద వేస్ట్ విల్లన్ అనిపించింది ఈ సీజన్లో అరే అవతలని ప్లాన్ని నాశనం చేయడానికి క్యారెక్టర్స్ పరిగెడతా ఉంటారు ముందట వీడేమో మెల్లగా జాగింగ్ చేసుకుంటూ వస్తాడు వెనకాల పోనీ వచ్చినోడు హాలీ కాల్ని పట్టుకుంటాడు కేవ్ దగ్గర పోనీ పట్టుకున్నాడు లాగేయాలి కదా అరే పోరోడు డైరెక్ట్ చేతిలో ఓడిపోతాడు గుంజేస్తాడు డైరెక్ట్ గాడు అండ్ మైండ్ గేమ్స్ అండి సిరీస్ ఫినాలేలో హాపర్ దగ్గర తప్పితే ఇంకెక్కడ వాడాడు మైండ్ గేమ్ని అండ్ యాక్చువల్లీ మనకు వర్కౌట్ అయ్యేది అది ఒక్కటే సీన్ ఎల్లు ట్యాంక్లో చనిపోయినట్టు మనకు కనిపించగానే ఫుల్ ఆన్ టెన్షన్ మోడ్లోకి వెళ్ళిపోతాం మనము అప్పుడే ఆ సీన్లో స్టేక్స్ కానీ మనకి టెన్షన్ కానీ ఫుల్ ఆన్ హై మోడ్లోకి వెళ్ళిపోతుంది అట్లుండాలి సిరీస్ ఫినాలే అంటే కానీ ఆ ఒక్క సీన్ తప్ప వేరే ఏ సీన్లో కూడా ఆ టెన్షన్ కానీ స్టేక్స్ కానీ హైలోకి వెళ్ళినట్టు మనకి ఎక్కడ అనిపించదు అసలు వెక్నగాడు మైండ్ గేమ్స్తో ఎన్నెన్నో చేయొచ్చండి గ్యాంగ్ ఆపడానికి ఒక్కటి చేయడు రే వీడు విలనా ఎర్రిపుక వీడు ఇప్పటి నుంచి ఎర్రిపుక్కి సినోనిమ్ వెక్నానే అంట నేనైతే అండ్ 2 ఫ్లాట్కి వెళ్ళిపోతూ ఉంటుంది వెక్నని చంపడం కానీ మైండ్ ఫ్లేయర్ని చంపడం కానీ అండ్ చంపి ఇక్కడికి వచ్చిన తర్వాత మిలిటరీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళ కోసము అండ్ అక్కడ ఎల్లు చనిపోయినట్టు చూపిస్తారు బట్ లాస్ట్లో మళ్ళీ ఖాళీ ఒక స్పెల్ వేసిందని చెప్పి బతికే ఉందని చెప్పి చూపిస్తారు ఇంకా అది ఎక్కడ ఎగ్జైటింగ్ అనిపించదు అండ్ మోర్ ఓవర్ ప్రాబబ్లీ ఫ్యూచర్ స్పిన్ ఆఫ్ కోసం వాడుకుంటారేమో ఎల్ క్యారెక్టర్ని ఇంకా అండ్ ఎల్లి చనిపోయిన తర్వాత ఎపిలాగ్ 40 to 45 minutes ఉంటుంది ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ఎపిలాగ్ బీయింగ్ దట్ లాంగ్ కానీ మీకు మెయిన్ ఈవెంట్ అయిన వెక్నాన్ని చంపడమే 2 ఫ్లాట్గా వెళ్ళిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ కూడా ఫ్లాట్గానే అనిపిస్తుంది బట్ స్టిల్ ఆ ఎపిలాగ్లో కూడా నాకు కొన్ని కొన్ని మూమెంట్స్ నచ్చినాయి లైక్ హాలీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ లాస్ట్ సీన్ ఒకటి అండ్ మ్యాక్స్ అండ్ లూకస్ మధ్యలో ఒక సీన్ ఉంటుంది అది కూడా బాగుంటుంది
అండ్ లాస్ట్ సీన్ డంజన్స్ అండ్ డ్రాగన్స్ ఆడే సీన్ మైక్ అండ్ ఫ్రెండ్స్ అది బాగుంటుంది. ఎపిలాగ్లో ఇట్లా చాలా డీసెంట్ మూమెంట్స్ ఉంటాయి, బట్ హోల్ సిరీస్గా చూసుకుంటే మీకు డిసప్పాయింట్మెంటే వస్తుంది. అండ్ స్టీవ్, రాబిన్, నాన్సీ, జానథన్‌లో అసలకి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ దొరికిందంటే మేబీ నాన్సీ అండ్ రాబిన్‌కి కొన్ని కొన్ని సీన్సెస్‌లో. అండ్ స్టీవ్ అండ్ జానథన్ అయితే టోటల్లీ వేస్టెడ్ అనిపించింది. అండ్ వాళ్ళ ఎపిలాగ్‌లో వాళ్ళ సీన్స్ కూడా లైక్ కొంచెం ఫేక్ అనిపించింది. బికాస్ వాళ్ళ ఫ్రెండ్‌షిప్, ఆ 4 మెంబర్స్ ఫ్రెండ్‌షిప్ మనకెక్కడ చూపియరు. 18 మంత్స్ టైమ్ స్కిప్ ఉంటది. ఎట్లా ఫీల్ అయితాం మరి మనం? బట్ స్టిల్ వాళ్ళ మూమెంట్స్ కూడా డీసెంట్ ఉంటాయి. ఎందుకంటే మనకు వర్కౌట్ అయితది. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ ఎప్పుడు గెలుస్తారో లేదో మనకు కూడా తెలీదు, వాళ్ళకి కూడా తెలీదు అనే ఒక ఎమోషనల్ బిట్ బాగా వర్కౌట్ అయింది. అండ్ నెక్స్ట్ జాయ్స్ అండ్ హాపర్ సీన్. హాపర్‌కి మోంటాక్ అనే ప్లేస్‌లో ఆఫీసర్‌గా జాబ్ ఆఫర్ వస్తుంది. మీకు ఎవరికైనా తెలవకపోతే మోంటాక్ అనే ప్లేస్‌లో దాని చుట్టూ కూడా ఒక రూమర్స్ ఉంటాయి. చాలా ఎక్స్‌పెరిమెంట్స్ జరుగుతున్నాయని చెప్పి. మేబీ పాసిబుల్ స్పిన్ ఆఫ్‌కి డోర్ ఓపెన్ చేసి పెట్టుకున్నారేమో వాళ్ళు. మనకి ఎపిలాగ్ డీసెంట్ అనిపించినా గానీ, వాల్యూమ్ 2లో వచ్చిన ఎపిసోడ్స్ కానీ, సిరీస్ ఫినాలేలో ఇంతకుముందు జరిగిన సీన్స్ గానీ వర్కౌట్ అవ్వకపోవడంతో, ఇది మొత్తం హోల్ సీరీస్ కూడా కొంచెం డిసప్పాయింట్‌మెంట్ లాగానే అనిపిస్తది. అండ్ మేజర్ థింగ్ అసల ఆ హెన్రీ గాడు ఇలా ఎందుకు మారాడు? ఆ కేవ్‌లో వానికి ఆ రాక్ దొరికిన పరిస్థితి ఏంటి? అసలు వాడికి అక్కడికెళ్ళాలన్న ఆలోచన ఎట్లొచ్చిందని ఏది చూపించరు. ప్లే ఉందంటారు. ఆ ప్లే ఎక్కడ కూడా దొరకదు. ఇప్పుడు సీరీస్ చూసినోళ్ళు ఎట్లా మరి? ఏమనుకోవాలి? ఆన్సర్స్ వాళ్ళే ఇమాజిన్ చేసుకోవాలా? అండ్ మీ దగ్గర టైం లేదన్నట్టు కూడా కాదు కదా! యూ హావ్ 3, 4 ఇయర్స్ ఇన్ మేకింగ్. ఆ 6, 7 ఎపిసోడ్స్‌లో లేజీ రైటింగ్‌ని ఎలిమినేట్ చేసి, ఎయిత్ ఎపిసోడ్‌లో ఎపిలాగ్ ఎపిలాగ్ పెట్టుకున్నా కూడా ఎవరికేం ప్రాబ్లమ్ ఉండేది కాదు. టోటల్లీ ఈ సీజన్ డిసప్పాయింట్‌మెంటే.